అవునండి. మనం చూస్తున్నాం ఇప్పుడున్న సమాజంలో డాక్టర్లపైన దాడులు చాలా పెరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరం. ఒక ప్రాణం కాపాడే డాక్టర్ మీద హింసకు దిగడం ఎంతవరకు సమంజసం? ఈ సొసైటీకి నేను అడుగుతున్న ప్రశ్న. ఎంతవరకు సమంజసం? ఒక డాక్టర్ ప్రతి రోగి ప్రాణాలు కాపాడాలని చూస్తాడు కానీ ప్రాణాలు తీయాలని ఎవరు చూడరండి. ఇలా ఇలా దాడులు జరగకుండా చేయాల్సిందంటే మా తరపున రిక్వెస్ట్ గవర్నమెంట్‌కి ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో సెక్యూరిటీ అనేది పెంచాలి. భద్రత అనేది పెంచాలి. మనం ప్రైవేట్ హాస్పిటళ్ళలో ఇప్పుడు చూసుకుంటే ఇలా దాడులు చేసిన వారిపై కఠినంగా శిక్షలు అమర్చడానికి మనము చట్టరీత్యా కొత్త చట్టాలనేది తీసుకురావాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఇప్పుడు ఇలా ఇలా కంటిన్యూస్‌గా దాడులు జరుగుతూ ఉంటే రేపటి నాడు ఒక డాక్టర్ ఎమర్జెన్సీ పేషెంట్ చూడాల్సిన భయపడే పరిస్థితి వస్తుంది. ప్రధానంగా ఏదైతే వైద్యులు కూడా ఈ మధ్యలో ఎవరైనా ఎమర్జెన్సీ క్రిటికల్ కేసులు చూడాలన్నా కూడా భయం అవుతుందట దాడులు చేయబట్టి. దాన్ని మీరేమంటారు సార్? అవునండి. ఇది చాలా వరకు నిజం. ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్‌లో మనం చూస్తున్నాం. ఏదన్నా వాళ్ళు క్రిటికల్ స్టేజ్‌లో యేసుకొస్తారు. క్రిటికల్ స్టేజ్‌లో ఒక పేషెంట్‌ని తీసుకొస్తే అన్ని సార్లు పరిస్థితులు డాక్టర్లకు అనుకూలంగా మన చేతుల్లో ఉండవు. ఒక్కొక్కసారి ప్రయత్నాలు విఫలం అవుతుండొచ్చు. ఇప్పుడు డాక్టర్ మీద అటాక్ చేయడంతోటి మిగతా డాక్టర్ సమాజానికి ఏం మెసేజ్ వస్తది? నేను క్రిటికల్ కేస్ తీసుకుంటే ఇది నేను కాపాడలేకపోతే నా మీద కూడా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉన్నాయని చెప్పి ఈరోజు డాక్టర్ సమాజం మొత్తం భావిస్తుంది. సో ఇది మనం లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే సమాజానికి చాలా నష్టం అండి ఇది. ఇప్పుడు ఒక డాక్టర్ ధైర్యంతోటి నేను ఎంత ఎమర్జెన్సీనైనా ఎదుర్కోగలను అనే ధైర్యం మనకి సొసైటీ ఇచ్చినప్పుడు డాక్టర్ తన వంతు 100% ప్రయత్నం చేస్తాడు కాపాడడానికి. బట్ పరిస్థితులు అన్ని వేళలా డాక్టర్ చేతిలో ఉండవండి. ఒక్కొక్కసారి చాలా లాస్ట్ వాళ్ళ కొనూపిరిలో తీసుకొస్తుంటారు. అప్పుడు కాపాడలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో మాకు తెలుసు. ఆ బాధను మేము గౌరవిస్తాం కూడా. కానీ ఆ బాధలో డాక్టర్ల మీద అటాక్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మీరు ఆలోచించండి ఒకసారి.